వచ్చాను పెద్దనా ఇసుక ఫ్రీ పెద్దనా మనకు చంద్రబాబు గెలిస్తే మన ఎమ్మెల్యే సునీల్ కుమార్ సారే ఏ డౌటేలే ఇచ్చేయి ఎంత పెరిగిందో ఒక ఇసుక సాయంకాలం పూట బంకుల్లా ముందుకు వచ్చాను అబ్బాయి తీసుకోలేదు నా ట్రక్ ముందు రండి పెద్దనా మనం గెలిచి ఇసుకపోయి పెద్దనా అందరూ చెప్పాలి మీరు ముఠా కార్మికులు అందరూ ఆడికే మనం ఆడికి ఇసుక ఫ్రీ అన్న 50 సంవత్సరాల పెన్షన్ ఎస్సీ ఎస్టీ బీసీలకి 4,000 పెన్షన్ ఇంటికే తీస్తారు ఇప్పుడు రెగ్యులర్గా వచ్చి జీవన్ అక్కడ ఎవరైనా మిస్ అయ్యారని చూడు వచ్చినారు అందరికీ సునీల్ అన్న అబ్బాయినా స్థానంలో సునీల్ కుమార్ అన్న రెడ్డి గారి కల్లోని టీడీపీ వాళ్ళు మొత్తం ఎంపు గ్యారెంటీగా నీకు వెళ్ళిపోయి ఉంటాయి పనికిరాదు ధర్మం చెప్తున్నాను అయినా గ్యారెంటీగా పడుతుంది ఇబ్బంది లేదు మనం పోయి అలా ఈ పని చేయాలని మనకి చేసి నిలబెడతాడు బాత్రూంలో స్నానం చేస్తున్నది నా బోటు వచ్చినా కూడా సరే కవులు అడ్డం కట్టుకుని వచ్చి పని చేస్తాడు ఆయన సునీల్ అన్న నాకు తెలుసు ఆయన సంగతి అప్పుడు ఉన్న వరప్రసాద్ నన్ను తీసి మీరు రోటీ ఇలా ఇంటి బయటితే వస్తున్నాడు ఆయన ఇంపార్టెంట్ ఆయన ఇంపార్టెంట్ గమనించా కదా
సెట్లో కూడా ఉంటారు ఆగుతాడు శ్రీరామ్ అబ్బాయినా బ్రదర్ కొద్దిగా సైడ్కి వచ్చారు సైడ్కి రండి సైడ్కి అంతే ఇంకేయాలి చెప్పాలా శ్రీరామ్ అబ్బాయి ఇసుక ఫ్రీ అన్న 50 సంవత్సరాలు పెన్షన్ మాత్రం ఓటు లేదు ఎందుకంటే ఎండలో కట్టబడే వాళ్ళకి ఏమీ లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ 50 సంవత్సరాలు పెన్షన్ అన్న వివరానికి ఇసుక ఫ్రీ అన్న ఇసుక ఫ్రీ కాదు శ్రీరామ్ అబ్బాయి దేవాల
ఆర్మీలో చదువుకోవాలి. ఓయ్ మూడో నెంబర్ పెద్దవాడు అయిపోయావు బాగా. అదేనా? మీరు నా అబ్బాయి. మూడో నెంబర్ మీరు నా అబ్బాయి. ఉద్యోగాలు కల్పించేవా? ఎక్కడ వాళ్ళు ఇప్పుడే వచ్చారు. బాబాయ్ అభ్యర్థి మన లోకల్ క్యాండిడేట్ గూడూరు నివాసి, పుట్టింది గూడూరు, పెరిగింది గూడూరు, చదివింది గూడూరు, ఉండేది గూడూరు, స్థానికుడు ఆలోచన ఈరోజు భవన నిర్మాణ కార్మికులు కలవడం జరుగుతుంది. అందరినీ అడిగి వాళ్ళ సమస్య ఓటు వేయడానికి ముందు కంటే వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి పోయడం జరిగింది. పాపం వాళ్ళ పరిస్థితి మరీ చెప్పలేని పరిస్థితిగా ఉంది. ఫస్ట్ ఏంటంటే పాపం కరోనా వచ్చి అందరూ ఆగిపోయారు. అది ఒకటి. తర్వాత చూస్తే మన గవర్నమెంట్లో ఇసుక అనేది ఫ్రీగా జరుగుతూ ఉంది.
మాకు వీళ్ళ గవర్నమెంట్లో ఒక బట్టి 10,000 15,000 అది కూడా మంచి ఇసుక ఏమైనా దొరకదని నాసి రకం ఇస్తారు. ఆ దొరకడం వల్ల ఏంటంటే రేట్లు పెరిగిపోయి పనులు దొరక అనే అధ్వానమైన పరిస్థితి. అవన్నీ చూసుకొని పనులు చేసుకొని రాత్రి పొద్దున మందాగేసి పడుకుందాం అంటే నకిలీ మందు. ఎంతోమంది చనిపోయి ఉన్నారు సార్ ఆ నకిలీ మందు వల్ల. ఆ నకిలీ మందు మన దగ్గర దొరికేటప్పుడు మన గవర్నమెంట్లో దొరికేటప్పుడు నాణ్యమైన మందు దొరికేది. ఇప్పుడంతా నకిలీ మందు, అధికమైన రేట్లు. వాళ్ళకు వచ్చే ఆ డబ్బులు 60 డబ్బులు కూడా సగం బ్రాందీ షాపులో పోవడం, బాగాలేకపోతే హాస్పిటల్కి పోవడం, ఇదే జరుగుతూ ఉంది. ఈ 2 విషయాలు భవన కార్మికులందరూ చెప్తా ఉన్నారు. వాళ్ళందరి బాధలు అవే. వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు అని రెడీగా ఉన్నారు. పోయినసారి తప్పు చేసాము, పోయినసారి తప్పు చేశాం, కానీ ఈసారి మాత్రం తప్పే చేయమని ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. అందరూ పొద్దున కలిసిన ప్రతి ఒక్కరు 99% చెప్తా ఉన్నారు ఈసారి మాత్రం తప్పే చేయవు. ఎందుకంటే మాకు ఒక్క పని లేదు. పని లేక వాళ్ళ ఇంట్లో అన్నం పూట గడిచే పరిస్థితి కూడా లేవు. అందుకే వాళ్ళందరూ ఏకదాటిగా అందరూ ఒకే లైన్లో ఉండి ఈసారి అందరూ సైకిల్ కేసు గెలిపిద్దామని రెడీగా ఉన్నారు. కానీ ముఖ్యంగా వాళ్ళందరికీ చెప్తా ఉన్నాను, ఎవరైనా ఇంకా 90% ఓట్లు అయితే పడిపోతాయి టీడీపీకి, ఇంకో 10% మాత్రం చెప్తా ఉన్నాను. వాళ్ళు ఓట్లు వేసే ముందు ఒకేసారి ఆలోచించి, ఈ గవర్నమెంట్లో మీకు ఏమి ఒక్క పెన్షన్ కానీ ఒక్క పథకం కానీ ఏం లేదమ్మా. కానీ మన చంద్రబాబు వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 50 ఏళ్ళు దాటిన బీసీ ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలందరికీ పెన్షన్ ప్లస్ 3,000 రూపాయలు 4,000 రూపాయల పెన్షను. ఈ 3 నెలలు ఏవైతే 1000 కలుపుకొని 7,000 మనకు వస్తూ ఉంది. ఇవన్నీ ఆలోచించుకోండి. ప్రతి ఇంటికి ఆడపిల్లలు ఉంటే 18 ఏళ్ళు దాటి ప్రతి ఆడపిల్లకి 1,500 పెన్షన్. ఇవన్నీ ఒక్కొక్కటి నిన్న జరిగిన 50 ఏళ్ళ పెన్షన్ మాత్రం చాలామందికి బాగా నచ్చింది. ఇవన్నీ ఒక్కసారి గుర్తుపెట్టుకొని 90% ఓట్లు అయితే ఎక్కడికి పోవు. 90% ఓట్లు మనం అడగకపోయినా కానీ మీరు అడగబడలేదు మేము వేస్తామని చెప్పి అంటారు. ఇంకో 10% మాత్రం అటు సైడ్ వేసేవాళ్ళు ఒక్కసారి ఇవన్నీ చూసి ఆలోచించుకొని వేయండి. ఇబ్బంది లేదు. పైన ఫామ్ అయ్యేది కూటమి ప్రభుత్వమే, ఇక్కడ ఫామ్ అయ్యేది టీడీపీ ఎమ్మెల్యే గెలవబోతూ ఉన్నారు. ఇబ్బంది లేదు. అందరం కలిసి ఇంకేమైనా పనులు ఉన్నా అందరం కలిసే చేసుకుందాం. రేపు గెలిచాక ఇప్పుడెప్పుడైతే ఎవరైనా మనకి పనులు చేస్తున్నారో అందరూ పని చేసినా పని చేయకపోయినా అందరం కలుసుకొని అందరినీ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ పనులు ఒక్కొక్కటి చేసుకుంటూ జరుగుతూ ఉంది. మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నా కానీ మాకు తెలియజేయండి. అవన్నీ మేము గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ అన్నీ ఒక్కొక్కటి. ఎందుకంటే పాపం ఇప్పుడు ఎవరు సమస్యలు బయటకు వచ్చి చెప్పేదాన్ని కూడా పరిస్థితి లేదు. ఇలా సమస్యలు బయటకు వచ్చి చెప్పుకున్నా కానీ వాళ్ళని స్టేషన్లో వేసేయడం ఇవన్నీ జరగడం ఉంది. 2-3 అయితే టీడీపీ అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు కొట్టేయడం జరిగింది. చాలామంది చెప్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఏం లేదు.